హాయ్ అండి, నమస్తే. మీ భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ 2025వ సంవత్సరంలో మోక్షద ఏకాదశి నవంబర్ 30వ తేదీన లేక డిసెంబర్ 1వ తేదీన అనేది తెలుసుకుందాం. మార్గశిర మాసంలో మోక్షద ఏకాదశి వస్తుంది. ఆ రోజు శ్రీహరిని ఆరాధించడం, ఉపవాసం ఉండడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. మార్గశిర మాసంలో శుక్లపక్షం ఏకాదశిని మోక్ష ఏకాదశి అంటాం. పేరు సూచించినట్లుగానే ఈ ఏకాదశి ఉపవాసం మోక్షాన్ని ఇస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీన మోక్ష ఏకాదశి వచ్చింది. నవంబర్ 30న రాత్రి 9:29 ప్రారంభమై మరుసటి రోజు అంటే డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 7:01 వరకు ఈ ముహూర్తం ఉంటుంది. అలాగే సోమవారం రావడంతో శివునికి, విష్ణుమూర్తికి ఇద్దరికీ ఆరాధన చేస్తే చాలా ఫలించబోతుంది. గీతా జయంతిగా జరుపుకునే శ్రీమద్ భగవద్గీతను బోధించే పవిత్ర రోజు కూడా అదే రోజు కావడం విశేషం. మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల పాపాలు తొలగిపోవడమే కాకుండా జీవితంలో శాంతి, శ్రేయస్సు, మోక్షాన్ని కూడా పొందవచ్చని నమ్ముతారు. అంతేకాకుండా మోక్షం పొందని మీ పూర్వీకుల కోసం ఉపవాసం ఉండటంతో పాటు వారికి మోక్షం కూడా అందించవచ్చు. అందువల్ల ఈ ఉపవాసం మీ పూర్వీకుల కోసం చేయాలి. ఈ ఉపవాస పుణ్యాన్ని పూర్వీకులకు ఇవ్వాలి. ఆ ధర్మం ప్రభావంతో వారు నరకం నుండి రక్షించబడతారు. ఈ రోజున తులసిని ఆరాధిస్తే మంచి ఫలితాలతో పాటు ఆనందం, శ్రేయస్సును పొందవచ్చు. మోక్షద ఏకాదశి నాడు మర్చిపోకుండా తులసి మొక్క ఎదుట నెయ్యితో దీపారాధన చేయండి. అలాగే తులసి మొక్క చుట్టూ 21 సార్లు ప్రదక్షిణలు చేయండి. పచ్చకర్పూరం వేసిన ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పచ్చకర్పూరంతో హారతివ్వాలి. పఠించవలసిన మంత్రం ఓం విష్ణవే నమః లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః. ఈ రోజంతా ఈ మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి. ఉపవాసం ఉండదలచిన వారు ఉదయం నుండి రాత్రి వరకు ఆహారం తీసుకోకుండా పండ్లు, పానీయాలు, పాలు వంటివి తీసుకోవచ్చు. లక్ష్మి అనుగ్రహాన్ని, విష్ణు అనుగ్రహాన్ని కూడా పొందడానికి వీలవుతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు.